హాయ్! నేను మీ వంశీ రానాని. 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో ఓసారి చూద్దాం. ప్రీవియస్‌గా అయితే 15,000లో చాలా మొబైల్స్ ఉండేవి. ప్రెజెంట్ ప్రైజెస్ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకా 15,000లో ఏమున్నాయో కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది ఈ వీడియో. 15,000లో మొబైల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు కనుక హెవీగా గేమ్స్ ఆడతాను, మంచి కెమెరా కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి అనుకుంటే అంతగా సపోర్ట్ చేయవు. మీరు నార్మల్‌గా యూజ్ చేసే వాళ్ళైతే ఈ మొబైల్స్‌ని ఒకసారి చూడండి. నేను 10,000లో చేశాను, 20,000లో చేశాను, 25,000లో చేశాను, 30,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో చేశాను వీడియోస్. అవి ఒకసారి చూడండి. మీకు యూజ్ అవుతాయేమో. మీ బడ్జెట్‌ని బట్టి మీకు క్లారిటీ వస్తది. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో, మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను ఎప్పుడు. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి టెక్నో పోవో 7. ఈ మొబైల్ డిజైన్ పరంగా, క్వాలిటీ పరంగా, స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 15,000కి వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారు కార్డ్స్ మీద. 1,000 1,500 దాకా అలా తగ్గుతుంది కార్డు మీద. ఈ మొబైల్ వచ్చేసి అమెజాన్లో ఉంది. మీరు ఒకసారి చూడండి. డిస్ప్లే వచ్చేసి 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 144 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. IP64 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. యాక్చువల్గా IP68 వచ్చి ఉంటే చాలా బాగుండేది. వెయిట్ వచ్చేసి 207 గ్రామ్స్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అని చెప్పొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఎక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో వస్తుంది. ఇది మంచి ప్రాసెసర్. బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కెమెరా క్వాలిటీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరా నాట్ బ్యాడ్, యావరేజ్గానే ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొంచెం ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M17 కానీ F17 కానీ చూడండి ఒకసారి ఈ టూ మొబైల్స్. ఎఫ్ సిరీస్ వచ్చి ఫ్లిప్కార్ట్లో ఉంది, ఎం సిరీస్ వచ్చి అమెజాన్లో ఉండేది. ఈ టూ మొబైల్స్ వచ్చేసి బాగానే ఉంటాయి. ఇంక ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. శాంసంగ్ బడ్జెట్లో చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. వాటికన్నా ఈ టూ మొబైల్స్ బెటర్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ ఏవి బెటర్గా ఉన్నాయి ఈ టూ మొబైల్స్లో ఒకసారి చెక్ చేద్దాం. 6 ఇయర్స్ అప్డేట్స్తో వస్తున్నాయి ఇవి. 3 ఇయర్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ మొబైల్ని గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. పేరెంట్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు. ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. దీని సర్వీస్ పాయింట్స్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటాయి, చాలా ఉంటాయి. బ్రాండెడ్ మొబైల్ అది కాక. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 16.9 సెంటీమీటర్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1100 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ యూజ్ చేశారు ఇది. మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి శాంసంగ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. ఆడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ కంటెంట్ చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. అవుట్ ఆఫ్ ది బ్యాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 ఇయర్స్ వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. నాక్స్ ప్రాసెసర్ 1300తో వస్తుంది. బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ కాదు కానీ నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. 4GB ర్యామ్ కావచ్చు, 6GB, 8GB ర్యామ్స్తో వస్తుంది. ఏ ప్రైజ్కి తగ్గట్లుగా మీరు తీసుకోవాలనుకుంటున్నారా దానికి తీసుకోండి. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మైక్రో సెల్ఫీతో కూడా వస్తుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో వస్తుంది. చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, సపరేట్గా కొనుక్కోవాలి. దీనికి 24 వాట్స్ సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ వచ్చేసి. బ్రాండ్తో పాటు మొబైల్ బాగుండాలి అంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుంచి ఒక మంచి మొబైల్ ఈ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. రియల్మీ P4X. ఈ మొబైల్ 15,000 లోపు వస్తుంది. కార్డ్ ఆఫర్స్తో ఇంకొంచెం తగ్గుతుంది అప్పుడప్పుడు. ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. ఒకసారి చూడండి. స్పెసిఫికేషన్స్ డిజైన్ పరంగా, కెమెరా పరంగా చాలా బాగున్నాయి. డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐ ప్యానల్తో వస్తుంది. 144 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 1000 నిట్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.
వీడియో క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. గేమ్స్ ఎక్కువ ఆడినా కూడా, డిస్ప్లే ఎక్కువ చూసినా కూడా బాగుంటుంది. ఆడియో వీడియో చాలా బాగుంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. 2+3 ఇయర్స్ అప్డేట్స్తో వస్తున్నాయి. యూఎఫ్ఎస్ 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ అప్డేట్స్ విషయంలో అన్నీ చాలా బాగుంటాయి. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ కానీ, లూడో గేమ్ కానీ అన్నీ ఆడుకోవచ్చు. ఓకే. కెమెరా క్వాలిటీ వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, యావరేజ్గా ఉంటాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. 44 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అన్ని స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.